సార్ ఇప్పుడే 'రాజాసాబ్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అవును. ఇంతకుముందు ఆయన సినిమాలు ఒక ఎత్తు, బట్ 'రాజాసాబ్' ఇంకొక ఎత్తు. ఎందుకంటే దీనికోసం ఆడియన్స్ చాలా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అవును. అండ్ ఇప్పుడు చూసిన ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. లెంగ్తీగా ఉంది. అవును. 3 నిమిషాల 34 సెకన్లు హ్మ్. ట్రైలరు. దీనిలో విజువల్ గ్రాండియర్ బాగా ఉంది. అవును. అంటే వీఎఫ్ఎక్స్ ఇవన్నీ బాగా వర్కౌట్ అయినట్టుగా కనిపించింది. ఇల్లు రివర్స్ అయ్యేటువంటి షాట్ ఒకటి, అవును. అలాగే మొసలి మీద తీసినటువంటి షాట్ ఒకటి, అవి చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. అంటే థియేట్రికల్ రిలీజ్ చేశారు ట్రైలరు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందనేది చూడాలి ఇప్పుడు. థియేటర్ ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారు అని. హ్మ్. వాళ్ళ ఫీలింగ్ కోసం చేసినటువంటి ట్రైలర్ ఇది. కానీ ఇది మామూలుగా చూసినా గానీ, ఆ గ్రాండియర్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేసేవిగా ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ప్రభాస్ హ్మ్. చాలా హాయిగా కనిపించాడు చాలా కాలం తర్వాత. మనం అవును. 'సలారు' అలాగే ఈవెన్ 'కల్కి' ఇవన్నీలో కూడా ఒక ఫిక్స్ అయిపోయి ఒక ఫ్రేమ్‌లో ఉన్నట్టున్నాడు. హ్మ్. ఇందులో వాటన్నిటి నుంచి రిలీజ్ అయిపోయినట్టుగా కనిపించాడు. విడుదల. ఆ సినిమాలన్నీ కొంచెం సీరియస్ మోడ్ యాక్షన్. సీరియస్ మోడు. రెండోది ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో అవును. అవును. నడిచేటువంటి కథలు. హ్మ్. అవును. 'ఆదిపురుషు' ఇవన్నీ. అవును. 'సాహోలో' కొంత ఎంటర్‌టైనింగ్‌గా కనిపించాడు. హ్మ్. కానీ ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌కి మిక్స్ అవ్వలేదు. అది మ్యాచ్ అవ్వలేదు. హ్మ్. ఇందులో మ్యాచ్ అయింది. ఇందులో మ్యాచ్ అయింది. రెండోది ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది హ్మ్. మారుతి చాలా బాగా వర్కౌట్ చేస్తాడు. హ్మ్. అది కనిపించింది. అలాగే కమెడియన్ గణేష్ డైలాగు ఒకటుంది. హ్మ్. అది దానికి రియాక్షన్స్ ఉన్నాయి ప్రభాస్‌వి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి పాత రోజుల్లో ప్రభాస్‌ని మనం చూడబోతున్నాం అనే ఒక హోప్ ఇచ్చింది. అవును. 'డార్లింగ్' ఈ సినిమాల్లో ఉన్నటువంటి ప్రభాస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాడు. అవును. ఆ తరహా ప్రభాస్‌ని చూడాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. హ్మ్. మీ కోరిక తీరబోతోంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చాడు ఈ సినిమాతో, అవును. ఈ ట్రైలర్‌తో. అవును. కాబట్టి జనాలందరూ జనవరి 9 కోసం వెయిట్ చేస్తారిప్పుడు. ఖచ్చితంగా. విజువల్ చాలా గ్రాండియర్‌గా ఉంది. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నిజానికి పాటలు ఇలాంటివేమీ రివీల్ చేయలేదు. హ్మ్. తమన్ సినిమాకి ఆయన ఇంటి పేరు మారిపోతూ వస్తోంది. ఆయన 'అఖండా'కి నందమూరి తమన్‌గా ఉన్నాడు. హ్మ్. అలాగే నిన్న 'ఓజీకి' కొణిదెల తమన్ అయ్యాడు. ఇప్పుడు ఉప్పలపాటి తమన్‌గా కనిపించాడు. హ్మ్. అది వినిపించాడు. ఉప్పలపాటి తమన్‌గా వినిపించాడు. చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది. హ్మ్. మారుతి టేకింగ్ చాలా బాగుంది. విజువల్ చాలా బాగుంది. అలాగే సంజయ్ దత్ గెటప్ బాగుంది. హ్మ్. గెటప్ బాగుంది. ఆ గోస్ట్ గురించినటువంటి డిస్క్రిప్షన్ బాగుంది. అంటే ఇదేదో కేవలం ఎగ్జార్సిస్ట్ వ్యవహారం అనుకోకండి, హిప్నోసిస్ట్ కూడా అతను హ్మ్. అని ఒక డైలాగ్ ఉంది. అక్కడి నుంచే మొదలైంది అసలు ట్రైలర్. ఇతన్ని హిప్నోసిస్ట్లోకి తీసుకెళ్తున్నటువంటి ఆ ప్రిపేర్ చేస్తున్నటువంటి సీన్తో మొదలైంది ట్రైలర్. కొత్త ఏరియాలోకి, కొత్త లోకంలోకి ఒక మ్యాజిక్ జర్నీ చేయించబోతున్నాడు హ్మ్. మారుతి అనేది అయితే అర్థమైపోయింది. తను మనసు పెట్టి చాలా కష్టపడి చేస్తున్నాడు. ఇది ముందు లోకల్ మార్కెట్ కోసం అనుకున్న కథ. హ్మ్. దీన్ని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్లే క్రమం అంతా కూడా ఆర్గానిక్గా కనిపిస్తోంది. విలేజ్ బ్యాక్డ్రాప్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ పండగ సెలబ్రేషన్ అంటే సంక్రాంతి మూడ్లోకి జనాల్ని చాలా బిగ్ స్కేల్లో తీసుకెళ్లే ప్రయత్నం అయితే కనిపించింది. అవును. కాబట్టి అక్కడి నుంచి మొదలై జనవరి హ్మ్. చిరంజీవి గారి సినిమా, హ్మ్. అది శివశంకర వరప్రసాద్ గారు చేతుల మీదుగా పండగ సెలబ్రేషన్స్ వెళ్తాయి. ఆ! ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒక గ్రాండ్ ఓపెనింగ్ గ్యారంటీ హ్మ్. ఇచ్చినటువంటి ట్రైలర్ ఇది. సార్ అలాగే 'ప్రభాస్' ఇందులో ఓల్డ్ గెటప్‌లో కూడా కనిపిస్తున్నారు కదా! ఆ అవును. గెటప్ ఎలా అనిపిస్తుంది? అందులో ఒక డైలాగ్ ఉంది. అంటే ఆ ఆ! సిగార్ నోట్లో పెట్టి రాక్షసుణ్ణి అని చెప్పేటువంటి డైలాగ్ ఒకటి హ్మ్. కొంచెం భయపెట్టాడు. అంటే ఇతను హిప్నాసిస్లోకి వెళ్ళిపోయాడు, ఆయనే ఈయనగా మారిపోయాడు హ్మ్. అన్న ధోరణిలో కనిపించింది అది. అవును. తాత అంటాడు ఓ చోట సంబోధన అవును. అవును. సంజయ్ దత్ని. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి డ్రామా చాలా ఉండబోతోంది అనేది ఇండికేట్ చేశాడు ఈ సీన్ ద్వారా, హ్మ్. చివరి డైలాగ్ ద్వారా. నేనేదో అనుకుంటున్నారు మీరు, నేను రాక్షసుణ్ణి అని చెప్పిన డైలాగ్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. హ్మ్. ఆ గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. హ్మ్. ప్రభాస్ని అనేక కోణాల్లో చూపించబోతున్నాడు. రొమాన్స్ ఉంది దీనిలో. హ్మ్. రొమాంటిక్ హారర్ కామెడీగా చూడాలి ఈ సినిమాని.
హారర్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి రొమాంటిక్ అడ్వెంచరస్ మూవీగా ఈ సినిమాని ఖాయం చేసి జనం ముందుకు తీసుకొస్తున్నాడు మారుతి. ఈ సక్సెస్ ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్గా స్థిరపడబోతున్నాడు ఆయన.